వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా సిపిఐ సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెడుతోందని, దేశంలో భారతీయులందరూ ఒకటేనని అన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో రవాణా శాఖ లేదని, విద్య వైద్యం అందించడం లేదని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారం అందరికీ అన్ని అందినప్పుడే అంబేద్కర్ నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, జనగామ రాజకుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. వారు ఆశించిన కలలుగన్న వారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో జరగాల్సినటువంటి ప్రజలకు అందాల్సినటువంటి ఏ ఒక్కరి కూడా సరిగ్గా అందుబాటులోకి రావడం లేదు. శ్రమకు తగ్గ ఫలితం లేదు. అదేవిధంగా కులాల మతాలతోటి ఈ దేశం అంతా అట్టుడికి పోతూ ఉన్నది. దళితుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. పాలకులు ఏమాత్రం పట్టింపు లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఓట్లతోటి గెలిచినటువంటి పాలకులు ఓట్లేసిన వాళ్ళ బతులు మారుతలేవు, కానీ ఓట్లతో గెలిచిన వాళ్ళ బతులు మారిపోతూ ఉన్నాయి. వాళ్ళు కోట్లకు ఇబ్బందులు అయిపోతారు. విద్య వైద్యం ఇంకా ప్రజలకు అందడం లేదు. రవాణా ప్రజలకు సౌకర్యంగా లేదు. అనేక ఇబ్బందులతో భారతదేశ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఏదైనా భారత రాజ్యాంగాన్ని రానున్న రోజులలో దాన్ని తొలగించేంత ప్రయత్నమే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది మానుకోవాలి. కుల మతాలు అనేది భారతదేశంలో అన్ని కులాలు ఒకటే, అందరు కలిసినే భారతీయులు. కాబట్టి ఈ దేశంలో కుల మతాల చిచ్చులు పెట్టకుండా ప్రజా పరిపాలన సాగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో గత సంవత్సరం గురుకుల పాఠశాల చిన్నలగడ్డలో జరిగినటువంటి ఒక విద్యార్థి, ఎస్సీ విద్యార్థి చనిపోయిన సందర్భంలో ఇప్పటివరకు కూడా దాని మీద ఎలాంటి విచారణ జరగలేదు. వాళ్ళు ఎవరు దోషులు తెలియలేదు. ఇంకా రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యాలయాల్లో దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థుల మీద చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నప్పటి నుండే పాఠశాల నుండే మీరు ఏ కులం, ఎస్సీ పిల్లలు ఎంతమంది చదువుతూ ఉన్నారు, బీసీ పిల్లలు ఎంతమంది చదువుతున్నారని చెప్పి లెక్కలు తీసేటువంటి పరిస్థితి ఉన్నది. ఎస్సీ పిల్లలు ఎంతమంది వచ్చినాయి ఈ రోజు అని పిల్లలు లేపి అడిగి కులాన్ని అప్పటి నుంచి చిన్నపిల్లలప్పటి నుండే వాళ్ళ పిల్లలలో కులాన్ని బీజాన్ని నింపుతూ ఉన్నారు. కాబట్టి అది సరైన విధానం కాదు, మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సంక్షేమ పథకాలు ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే ఈ భారతదేశంలో రాజ్యాంగంలో రాష్ట్రం పొందుపరిచిన అంశాలు వచ్చినప్పుడే, అవి అమలైనప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. దానికోసం మనమంతా భారతదేశ ప్రజలంతా ముఖ్యమంత్రిగా ఉండి రేపు జరిగినటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.